అంటే ఏది ముందు ఏది అని చెప్పని ఆలోచన లేదా? దీని గొప్ప పరిపాలన అంటారా? పోనీ ప్రజాస్వామ్య పరంగా చూస్తే కూడా, ప్రజాస్వామ్య పరంగా చూసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన ఉండిందా? ఎవరు? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీషు, ఆయన ఉండే ఎవరు, జోగినిపల్లి సంతోషు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది. సరే మళ్ళీ చెప్తే ప్రతిసారి చెప్పిన అనుకోవచ్చు మీరు. ఇలా అంబేద్కర్ గురించి మాట్లాడింది, గొప్పగా మాట్లాడతారు. ఒక్కరోజు నా దండ వేసిండా? ఒక్కరోజైనా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ ఎన్ని మాట్లాడినా, ప్రజాస్వామ్యం మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు, అది సిపిఐ అయినా సిపిఎం అయినా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా ఇతర పార్టీలకు కానీ ఎవరికైనా అసలు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా సమస్య చెప్పుకోవడానికి? ధర్నా చౌక్ను ఉంచిందా? రద్దు చేయలేదా? ప్రగతి భవన్కు ఎంట్రీ లేదు కదా, మంత్రులు కూడా లేదు కదా, నేనే సాక్ష్యం కదా. ఎర్రవెల్లి కాడికి పోతే కూడా ఫామ్ హౌస్ అక్కడ దాని ఎంట్రీ ఉందా ఆ రోజున? చూడలేదా? గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో గళం విప్పి కాలు గజ్జగట్టి యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కూడా 3 గంటల పాటు ఎండల నిల్చోబెట్టే కార్యక్రమం చేస్తే ఎట్లా మర్యాద అవుతుంది? ఇదే నా ఉద్యమకాలను గౌరవించడం? ఎంతమంది ద్రోహులకు అందలాలు ఎక్కలేదు? అంటే ఎట్లా ఏం చూసి నేర్చుకోవాలి మీ దగ్గర? ఏం గొప్పతనం ఉందని మళ్ళీ రావాలని కోరుకుంటూనే బాగా ఊగుతూ ఉన్నారు. అంతేకాదు ఇలా ఏం మాట్లాడతాడు కేటీఆర్? ఈరోజు ఏం మాట్లాడాడు? దరిద్ర పాలనలో ప్రజలు అందరూ చూస్తున్నారట. అంటే మీరు గొప్ప పరిపాలన, దరిద్ర పరిపాలన. ఇలా ఏమంటున్నాడు కేటీఆర్ మాట్లాడుతూ కల్వకుర్తిలో అదేంది తులం బంగారం ఎక్కడ పోయింది, అట్లాగే అంటే రకరకాల అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ తులం బంగారమైన ఇతర అంశాలకు సంబంధించినటువంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చేసేది 2,500 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పటికి కూడా రైతు భరోసా కొంత ఇచ్చేది ఉంది. ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకు ఆలస్యమవుతా ఉంది? ఎవరి వల్ల ఆలస్యమవుతా ఉంది? దీనికి కారణం మీరు కాదా? మీరు ఈ అప్పుల కుప్పను చిప్ప చేతికిచ్చి ఉండకపోయింటే నెలకు 6,500 కోట్ల వడ్డీ, సంవత్సరానికి 75,000 కోట్లు. మీరు చెప్పిన పథకాలు పూర్తి చేయాలంటే ఈ పైసల్లో సగం మిగులుతాయి. మీరు చెప్పినటువంటి ఏవైతే ఈ ప్రభుత్వం చెప్పిన కొన్ని చేయలేదు అంటున్నారో వాస్తవమే, కొన్ని ఆలస్యమైన వాస్తవమే. ఎందుకు ఆలస్యమవుతా ఉంది? మీరు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని లూటీ చేసి, అవినీతి పరిపాలన చేసి, అప్పుల కుప్ప పెట్టకపోయింటే ఇలా చచ్చినట్టు ముక్కు విండి వసూలు చేస్తూ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ అని చేస్తుంది కదా, వచ్చే ఆదాయం పట్టుకొని ఇస్తూ ఉన్నారు కదా. ఇది అబద్ధమా? నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు నెలకు 6,000 రూపాయలు ఖజానాకి వెళ్ళి చెల్లిస్తలేరా? మరి మీరు చెప్పిన ఒక్క స్కీమ్ తులం బంగారానికి ఎంత కావాలా? మహా అంటే 1000 కోట్లు కావచ్చు. లెక్క కట్టలే కానీ జస్ట్ అప్రాక్సిమేట్ చెప్తా ఉన్నా. ఇటువంటి చాలా స్కీమ్స్ సంబంధించి ఇంత భారం మోపిపోయి ఉండకపోయి ఉంటే ఇవన్నీ కూడా చెప్పిన ప్రకారం అమలు అయ్యేటివే కదా. ఓ మాట అనొచ్చు ముందు తెలియదా అని. మీరే చెప్పింది కదా రాష్ట్రం అప్పు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అని మాట్లాడారు కదా శాసనసభలో. తీరా లెక్కలు చూసినాక ఏం బుకాయిస్తున్నారు? మేము ఇంతే చేసినామంటున్నారు. అంటే ఇది ఎవరు తీస్తారు? ఈ ఇరిగేషన్ సంబంధించిన 1,80,000 2 లక్షలు కూడా ఎవడు కడతాడు? రైతుల దగ్గర చూసి కడతారా? దాని అప్పుల కింద చూపించారట. మిషన్ భగీరథ 50,000 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు? ఆ డబ్బులు కట్టొద్దా? ప్రజలు నీళ్ళు దాకా ప్రజలకు వసూలు చేసి కడతారా? ఇది వాస్తవం కాదా? దీనిపైన కూడా శాసనసభలో మాట్లాడే కదా, దానికి సమాధానం చెప్పిండా మరి ప్రతిపక్ష నాయకులు?
ఏం చూపిస్తున్నారు మీరు? ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? ప్రజాప్రతినిధులు అంటే ప్రజాప్రతినిధులు చూసి నేర్చుకుంటట్టు ఉండాలా. శాసనసభకే వస్తలేరా మీరు? ఒక్కరోజైనా కూడా శాసనసభకు రాలే ఈనాటికి కూడా. మళ్ళా ఉల్టా ఇంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒకటి ఉదాహరణ చెప్తా ఉన్నాడు, కొద్దిగా జ్ఞాపకం వస్తుంది కూడా. ఒకడు కన్న తల్లిదండ్రులను చంపి కోర్టుకి వెళ్ళి జడ్జి ముందు, అయ్యా నేను అమాయకుడిని, అనాథను, నాకు ఇది క్షమాభిక్ష పెట్టాడని కింద. అంటే దీన్ని పోల్చుకోవచ్చు. ఇన్ని అప్పులు చేసి ఇంత అభివృద్ధి పరిపాలన చేసి కార్యక్రమం చేసి మళ్ళీ ఇప్పుడు నేను అమాయకుడిని, నేను కరెక్టే చేసిన, మీదే తప్పని మాట్లాడితే ఇది నవ్వాలనా ఏడవాలనా తెలియనటువంటి పరిస్థితి. అంటే